Okay. So hi everyone. So welcome to my channel. This is Rekha Venkateshwarlu, Assistant Professor of Physics, Government Degree College for Women, Nalgonda. So in the present class, we will discuss the topic lamellar vectors. Lamellar vector. So in the last class, in previous classes, we discussed about the gradient of the scalar field, and we derived the expression for the gradient of the scalar field. If S is a scalar field, then the gradient we have written as grad S is equal del bar S, that equal I cap dou S by dou X plus J cap dou S by dou Y plus K cap dou S by dou J. Right, sir? The vector fields obtained from the gradient are called as lamellar vectors. The vector fields derived from the gradient are called as lamellar vectors. అంటే మనం ఒక స్కేలార్ పొటెన్షియల్ ఫంక్షన్ మీద ఏదైనా ఒక స్కేలార్ ఫీల్డ్ మీద గ్రేడియంట్ ని ఆపరేట్ చేస్తే ద గ్రేడియంట్ ఆఫ్ స్కేలార్ ఫీల్డ్ అనేది ఆల్వేస్ వెక్టర్ అని చెప్పాను. ఓకేనా? డెల్ ఈజ్ అన్ ఆపరేటర్, యు నో దాట్. ఐ క్యాప్ డో బై డో ఎక్స్ ప్లస్ జే క్యాప్ డో బై డో వై ప్లస్ కే క్యాప్ డో బై డో జెడ్. ఓకే, సో గ్రాడ్ ఎస్ అనేది వెక్టర్. గ్రాడ్ ఎస్ వెక్టర్ కదా, అంటే స్కేలార్ ఫీల్డ్ పైన మనం డెల్ ఆపరేట్ చేసినాము. ఎలా చేసాము? గ్రేడియంట్ ద్వారా ఆపరేట్ చేస్తే ఆ విధంగా వచ్చిన వెక్టర్ ఫీల్డ్స్ ని లామెల్లార్ వెక్టర్ ఫీల్డ్స్ అంటాం సార్. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్ సార్. నెంబర్ వన్, ఇన్ ఎ లామెల్లార్ వెక్టర్ ఫీల్డ్ ద వర్క్ డన్ ఆర్ ద లైన్ ఇంటిగ్రల్ along any line, along any straight line or curved line is independent of the path followed. It depends only on initial and the final position. Initial and final position. For example, ఇక్కడ మీరు డయాగ్రామ్ ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఒక లామెల్లార్ వెక్టర్ ఫీల్డ్ లో ఏ నుంచి బి కు ఒక పాత్ తీసుకున్నాను, కర్వ్డ్ పాత్ తీసుకున్నాను. ఓకే, ఏ ఇస్ ద ఇనిషియల్ పొజిషన్, బి ఇస్ ద ఫైనల్ పొజిషన్. Yes, are you okay, sir? Voice is clear? Yes, sir. Okay, right. Screen కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుంది సార్. రైట్. సో ఇక్కడ నేను కర్సర్ మూవ్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనం గ్రాడ్ ఎస్ ద్వారా అప్టైన్ చేసినటువంటి వెక్టర్ ఫీల్డ్, ఈ వెక్టర్ ఫీల్డ్ ఏ అనే పొజిషన్ తీసుకున్నాను, B is another position. A to B. So this is, I consider a path, sir. A to B. Okay, this is the path one, sir. Okay, now similarly B to A, this is another path. To A to B line integral కావాలా? ఓకేనా? సో ఇక్కడ విఎస్ బార్ అనేది మనము గ్రేడియంట్ చేయటం ద్వారా వచ్చినటువంటి వెక్టర్ ఫీల్డ్. సో ఐ కన్సిడర్ ఏ పాయింట్ సి ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి, సి. ఓకే, అట్ దట్ పాయింట్ ద డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ ఫీల్డ్, ద డైరెక్షన్ ఆఫ్ గ్రాడ్ ఎస్, దట్ ఈస్ నథింగ్ బట్ గ్రాడ్ ఎస్ అంటే వెక్టర్ ఉన్నాయి కదా, ఆ గ్రాడ్ ఎస్ ని విఎస్ బార్ అంటున్నాను. సో దట్ ఈస్ రిటర్న్ హియర్. So this is the Vs bar equal to grad S, that equal to del bar S. S అనేది స్కేలార్ నన్ను, గ్రాడ్ S అనేది వెక్టర్. గ్రాడ్ S వెక్టర్ ఏమని తీసుకుంటున్నానంటే నేను Vs బార్ అని తీసుకుంటున్నాను. సో Vs bar equal to grad S, that equal to del bar S. At the point C, the direction of vector, that is Vs bar direction, ఈ డైరెక్షన్ లో ఉంది, arrow mark డైరెక్షన్ పెడుతున్నాను. ఓకేనా? సో ఇక్కడ సి వద్ద నేను స్మాల్ లెంత్ ఎలిమెంట్ తీసుకున్నాను. ఏ నుంచి బికి ఉన్నటువంటి ఈ లైన్ ని స్మాల్ ఇన్ఫినైట్ స్మాల్ లెంత్ ఎలిమెంట్స్ గా డివైడ్ చేశాను. అంటే ఒక్కొక్క దాని యొక్క లెంత్ డిఎల్ సార్. సో దిస్ ఈస్ డిఎల్, దిస్ పార్ట్ ఈస్ డిఎల్ సార్, దిస్ ఈస్ డిఎల్, స్మాల్ ఇన్ఫినైట్ స్మాల్ లెంత్ ఎలిమెంట్ డిఎల్. సో డిఎల్ బార్ డైరెక్షన్ ఎట్లా ఉంది? డిఎల్ బార్ డైరెక్షన్
సో డిఎల్ బార్ డైరెక్షన్ అంటే అక్కడ ఆ లెంత్ ఎలిమెంట్ టాంజెన్షియల్ డైరెక్షన్. దిస్ ఈస్ ద డిఎల్ బార్ డైరెక్షన్. రెడ్ లైన్ రెడ్ కలర్ తో చూపించండి. ఇక్కడ పై వైపు చూపించినటువంటి ఈ ఎల్లో కలర్ వి బార్ డైరెక్షన్ సార్, విఎస్ బార్ డైరెక్షన్. ఓకేనా? సో దిస్ ఈస్ విఎస్ బార్ డైరెక్షన్. విఎస్ బార్ ఈస్ దిస్ డైరెక్షన్ అండ్ డిఎల్ బార్ డైరెక్షన్. దెర్ ఈస్ సమ్ యాంగిల్ తీటా. విఎస్ బార్ కి డిఎల్ బార్ మధ్య యాంగిల్ తీటా ఉంది. సో ఈ డయాగ్రామ్ అర్థమైందా? ఫస్ట్ డయాగ్రామ్ మీకు అర్థమైతే మనం ముందుకు వెళ్దాం సార్. ఏమంటున్నాను? విఎస్ బార్ అనే వెక్టర్ ఫీల్డ్ లో ఏ బి అనే రెండు పొజిషన్స్ ఇస్తున్నాను. ఏ నుంచి బికి ఏదో ఒక కర్వ్డ్ లైన్ ని అజ్యూమ్ చేశాను. అలాంగ్ దిస్ కర్వ్డ్ లైన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేస్తాను. అట్లాగే బి టు ఏ అగైన్ లైన్ ఇంటిగ్రల్ తీసుకుంటాను. Then the total line integral of the vector field along the closed path అంటే a to b plus b to a. నిన్న మనం కర్ల్ రాసామా? కర్ల్ లో లైన్ ఇంటిగ్రల్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసాం, అవునా? ఏ నుంచి b కి వెక్టర్ ఫీల్డ్ యొక్క లైన్ ఇంటిగ్రల్ అంటే ఇంటిగ్రల్ a to b vs bar dot dl bar. ఓకే, నెక్స్ట్ b to a the line integral of the vector field అంటే ఇంటిగ్రల్ ఆఫ్ b to a vs bar dot dl bar అని రాస్తాం. Yes, is it clear, sir? Have you understand? Yes, sir. Okay, na? Yes, sir. Yes. Once again, I am telling A to B. ఇక్కడ మనం ఏ వెక్టర్ ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నాం? విఎస్ బార్ అనే వెక్టర్ ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నాం. విఎస్ బార్ అనే వెక్టర్ ఫీల్డ్ ఎలా డిరైవ్ చేసాము? గ్రాడ్ ఎస్ ద్వారా చేసాము. గ్రాడ్ ఎస్ అంటే ఎస్ అంటే ఏంటి? ఇక్కడ స్కేలార్ ఫీల్డ్. స్కేలార్ మీద గ్రేడియంట్ తీసుకున్నప్పుడు గ్రాడ్ ఎస్ అనేది వెక్టర్ వస్తుంది. ఆ వెక్టర్ ని మనం ఏమని రాస్తున్నాం? డెల్ బార్ ఎస్ అంటున్నాం. ఆ డెల్ బార్ ఎస్ ని విఎస్ బార్ అని రాస్తున్నాం. సో విఎస్ బార్ ఇస్ ఎ వెక్టర్ ఆర్ వెక్టర్ ఫీల్డ్ which is obtained from the gradient of the scalar field. Okay, in that vector field I have taken two positions A and B and consider the two paths, path 1 and path 2, sir. Okay, now the line integral of the vector field from A to B along the path 1 is given by, what is that? Integral A to B vs bar dot dl bar says coming. Now, so here before that you consider vs bar dot dl bar, sir. So vs bar dot dl bar according to dot product formula, a bar dot b bar equal to what we have, ab cos theta. Then vs bar dot dl bar equal to, you will get vs dl cos theta. Vs dl cos theta. And the modulus vs bar is vs cos theta dl. That is vs bar dot dl bar. సో ఇక్కడ ఫిగర్ లో ఇక్కడ నేను స్మాల్ లెంత్ ఎలిమెంట్ సి అండ్ డి తీసుకున్నాను సార్. ఓకేనా? ఇక్కడ పాత్ 1 లో దిస్ ఇస్ ద పొజిషన్ సి, దిస్ ఇస్ ద పొజిషన్ డి అనుకున్నాం, రైట్? సి యొక్క పొజిషన్ వెక్టర్ వచ్చేసి ఆర్ బార్, డి యొక్క పొజిషన్ వెక్టర్ ఆర్ బార్ ప్లస్ డి, ఆర్ బార్ ప్లస్ డిఆర్ బార్ సార్. ఆర్ బార్ ప్లస్ డిఆర్ బార్, ఇట్ ఇస్ రిటర్న్ హియర్. ఓకే, అంటే ఏంటి? ఓసి బార్ ఈక్వల్ టు ఆర్ బార్, OD bar equal to R bar plus DR bar. I hope you understand. Okay now. Yes, sir. With respect to origin, position vector అంటే OC bar is equal to ఆ వెక్టర్ ఏమవుతుంది? ఆరిజిన్ అంటే 0 కదా నాన్న, 0 0 0. R bar అంటే సమ్ XYZ అనేటువంటి కోఆర్డినేట్స్ ఉన్నాయనుకోండి, మనము ఎలా రాస్తాం ఏబి వెక్టర్ని? ఏబి బార్ అంటే x2 minus x1 into I plus y2 minus y1 into j plus z2 minus z1 into k కదా. సో లైక్ దట్ ఇక్కడ సి దగ్గర ఒక పొజిషన్ ఉంది, ఓ దగ్గర ఒక పొజిషన్ ఉంది. సో విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ దీని పొజిషన్ చెప్తున్నాం, దాన్ని స్మాల్ ఆర్ బార్ తో చూపిస్తాం. యునో దట్ ఈస్ xi plus yj plus zk. ఎలా వచ్చింది అది? సి పొజిషన్ కోఆర్డినేట్స్ xyz, ఆరిజిన్ 0 0 0 అనుకుంటే then OC bar equal to x minus 0 into I cap plus y minus 0 into j cap plus z minus 0 into k cap. కాబట్టి పొజిషన్ వెక్టర్ ఆఫ్ C R bar equal to xi plus yj plus zk అవుతుంది. ఓకే, సో లీవ్ దట్ పాయింట్ సార్.
So then the second end, small length element lo second end position vector r bar plus dr bar, r bar plus dr bar, right? So then dl bar is equal ఏమవుతుంది, od bar minus oc bar. oc bar is equal to r bar, od bar equal to r bar plus dr bar. Then cd bar equal to od bar minus oc bar. So that is r bar plus dr bar minus r bar plus r bar cancel. Then you will get dl bar is equals to dr bar. Okay na? So then vs bar dot dl bar equal to, so manaku dl bar equal to dr bar ochindi kabatti, so vs bar dot dl bar you can write it as vs bar dot dr bar. Yes, understand? Followed? చెప్పాలి, మొహమాట పడద్దు, అర్థం కాకపోతే మళ్ళీ ఏం లేదు. ఇప్పుడు మనము స్మాల్ లెంత్ ఎలిమెంట్ డిఎల్ తీసుకున్నాం కదా నాన్న. స్మాల్ లెంత్ ఎలిమెంట్ డిఎల్ యొక్క ఎండ్ పాయింట్స్ అవతలేండి ఇవతలేండి ఏమనుకుంటున్నాం, ఒకటి సి, రెండవది డి. సి యొక్క పొజిషన్ వెక్టర్ ఏమవుతుంది, ఆర్ బార్, ఓసి బార్ ఈక్వల్ ఆర్ బార్. డి పొజిషన్ వెక్టర్ ఓడి బార్ ఈక్వల్ ఎంత, ఆర్ బార్ ప్లస్. సో మనకు కావాల్సింది సిడి బార్. లెంత్ డిఎల్ బార్ అంటే సిడి బార్, డిఎల్ బార్ ఈక్వల్ టు ఓడి బార్ మైనస్ ఓసి బార్. అంటే ఆర్ బార్ ప్లస్ డిఆర్ బార్ మైనస్ ఆర్ బార్ ప్లస్ ఆర్ బార్ గెట్స్ క్యాన్సిల్, దెన్ డిఆర్ బార్ ఇస్ లెఫ్ట్. సో విఎస్ బార్ డాట్ డిఎల్ బార్ ఈక్వల్ టు, సో ఫైనల్ ఏమొస్తుంది మనకు, విఎస్ బార్ డాట్ డిఆర్ బార్. ఓకేనా, క్లియర్? Yes, sir. Yes. Now, but we have the vs bar equal what sir, grad s. అవునా? vs bar equal to మనం ఫస్ట్ తీసుకున్న వెక్టర్ ఏంటది, ఏ వెక్టర్ తీసుకున్నాం, గ్రేడియంట్ ద్వారా డిరైవ్ చేసిన వెక్టర్ తీసుకున్నాం. గ్రాడ్ s అనేది వెక్టర్, ఆ వెక్టర్ ని vs bar అనుకున్నా నేను. సో vs bar equal to grad s. Substituting this in the above equation, vs bar dot dl bar equal to vs bar place లో grad s రాశారు, grad s dot dr bar. So vs bar dot dl bar equal grad s dot dr bar. Yes, followed? Followed or not? Yes, sir. పైన రెడ్ తోటి షేడ్ చేసిన దాంట్లో ఈక్వేషన్ vs bar dot dl bar equal vs bar dot dr bar వచ్చింది. కానీ vs bar equal to grad s కాబట్టి ఇది పైన సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పుడు vs bar dot dl bar equal grad s dot dr bar సార్. ఓకేనా? నౌ yes, so vs bar dot dl bar equals to grad s dot dr bar, but grad s dot dr bar equal to ds సార్. ఇది నేను గ్రేడియంట్ దగ్గర చెప్పాను, మీరు మళ్ళీ ఒకసారి వాళ్ళ నోట్స్ చూడండి. గ్రాడ్ s అంటే I cap dou s by dou x plus j cap dou s by dou y plus k cap dou s by dou z, right? Dou s by dou z dot dr bar equals to dx I cap plus dy j cap plus dz k cap అయితే డాట్ ప్రొడక్ట్ చేస్తే dou s by dou x dx plus dou s by dou y dy plus dou s by dou z dz అవుతుంది. బట్ దట్ ఈక్వల్ టు ds. ds is equal formula ఏంటి, dou s by dou x dx plus dou s by dou y dy plus dou s by dou z dz. అంటే grad s dot dr bar అది ఎంతకి ఈక్వల్ అవుతుంది, ds కి ఈక్వల్. సో దట్ ఈస్ సబ్స్టిట్యూటెడ్ హియర్. vs bar dot dl bar equal to ds. Is it clear sir? ఈ స్టెప్ అర్థమైందా సార్? మిగిలిన వాళ్ళు? Yes, sir. vs bar dot dl bar equal to vs bar dot dr bar కదా. ఓకేనా? vs bar ప్లేస్ లో నేను గ్రాడ్ s సబ్స్టిట్యూట్ చేశాను రైట్ సైడ్, అప్పుడు గ్రాడ్ s డాట్ dr bar సార్. కానీ గ్రాడ్ s డాట్ dr bar అంటే ds. సో నెక్స్ట్ స్టెప్ ఏమొచ్చింది, vs bar dot dl bar equal to ds వచ్చింది. నౌ సో లెట్ us consider the line integral of this vector vs bar from the point a to b. ఎలా రాస్తాం, నేను చెప్పాను కర్లో, ఇంటిగ్రల్ a to b vs bar dot dl bar that equals to ఇంటిగ్రల్ a to b
విఎస్ బార్ డాట్ డిఎల్ బార్ ఏమొచ్చింది మనకి ఇందాక డిఎస్ వచ్చింది, ఇంటిగ్రల్ డిఎస్ రాశారు. ఇంటిగ్రల్ ఆఫ్ డిఎస్ అంటే ఎస్, మనము లిమిట్స్ అప్లై చేస్తే ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్బి మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ఏ. ఓకేనా? అంటే ఇంటిగ్రల్ ఏ టు బి విఎస్ బార్ డాట్ డిఎల్ బార్ ఈక్వల్ టు ఎస్బి మైనస్ ఎస్ఏ వచ్చింది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. ఎస్బి అంటే ఏంటి సార్? మరి స్కేలార్, ద స్కేలార్ ఫీల్డ్ వాల్యూ అట్ ద పాయింట్ బి అనమాట. ఎస్ఏ అంటే ద స్కేలార్ ఫీల్డ్ వాల్యూ అట్ ద పొజిషన్ ఏ. ఎస్ఏ ఎస్బి ఆర్ ద values of the scalar field at the positions a comma b in the vector field vs bar. Right, sir? Now integral a to b vs bar dot dl bar equal to sa minus sb వచ్చింది. దీని ఈక్వేషన్ 1 అనుకోండి సార్. సో దిస్ ఈస్ ఈక్వేషన్ 1 అందాం. దిస్ ఈస్ కాల్డ్ ఈక్వేషన్ 1. పైన 1 2 అనుకుంటే రన్నింగ్ నెంబర్ వేయండి, 3 వేయండి. సో ఇంటిగ్రల్ b to a సార్. ఇప్పుడు ఇదేమో పైన a to b, దిస్ ఈస్ ఈక్వేషన్ 1. Integral b to a vs bar dot dl bar equal b to a ds. Then substituting the limits, first upper limit to sa minus sb. It is equation 2 అన్నాం. తేడా అర్థమైంది? పైదానికి కిందానికి. పైదేమో ఏ నుంచి బికి తీసుకుంటున్నాం సార్, కాబట్టి ఇక్కడ ఎస్బి మైనస్ ఎస్ఏ వచ్చింది. ఇక్కడ లైన్ ఇంటిగ్రల్ b to a vs bar dot dl bar equal integral b to a ds. ds అంటే s, ఫస్ట్ అప్పర్ లిమిట్ పెట్టినప్పుడు ఎస్ఏ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్బి. నౌ ద టోటల్ లైన్ ఇంటిగ్రల్ అరౌండ్ ఏ క్లోజ్డ్ పాత్. సో క్లోజ్ పాత్ వెంబడి టోటల్ లైన్ ఇంటిగ్రల్ అంటే ఏ నుంచి బికు పాత్ 1, ఇందాక డయాగ్రామ్లో ఏ నుంచి బికు పాత్ 1, బి నుంచి ఏకు సెకండ్ పాత్. అప్పుడు కంప్లీట్గా ఒక రౌండ్ కంప్లీట్ అవుతుంది, అంతేనా? అంటే ఒక క్లోజ్డ్ పాత్ వెంబడి వెక్టర్ ఫీల్డ్ యొక్క లైన్ ఇంటిగ్రల్ మనం తీసుకున్నట్టు అవుతుంది. So integral a to b vs bar dot dl bar plus integral b to a vs bar dot dl bar, and this represents the total line integral of the vector field vs bar along a closed path, along a closed curve, along a closed curve. That equal to first to sb minus sa plus sa minus sb. Here minus sa plus sa cancel, minus sb plus sb cancel, so equal to 0. కాబట్టి మనకు ఫైనల్గా సో ఏమొచ్చిందండి? క్లోజ్డ్ ఇంటిగ్రల్ విఎస్ బార్ డాట్ డిఎల్ బార్ ఈక్వల్ టు 0. ఏ టు బి, బి టు ఏ మనం సింపుల్గా క్లోజ్డ్ ఇంటిగ్రల్, క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ విఎస్ బార్ డాట్ డిఎల్ బార్ ఈక్వల్స్ టు 0 అని చెప్తాం, అంతేనా? అంటే సో కన్క్లూషన్ ఏంటి? ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎ వెక్టర్ ఫీల్డ్, ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎ వెక్టర్ ఫీల్డ్ along a closed curve, along a closed path is always equals to 0, right? But vs bar equal to grad s kada, like itla kuda rayachchu man. So closed line integral grad s dot dl bar equals to 0, equals to 0, right sir? So this type of vector field are called as lamellar vector field antam. Ante lamellar vector field lo along the closed path లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ద వెక్టర్ ఫీల్డ్ అనేది ఆల్వేస్ 0 అవుతుంది. ఇది నేను మొన్న కర్ల్ దగ్గర ఇంపార్టెన్స్ దగ్గర చెప్పాను, గ్రేడియంట్ దగ్గర చెప్పాను. సో దానికి సంబంధించి ప్రూఫ్ చెప్తున్నాను ఇక్కడ. సో గ్రాడ్ ఎస్ డాట్ డిఎల్ బార్ ఈక్వల్ టు 0 అంటే మీనింగ్ క్లోజ్డ్ ఇంటిగ్రల్ విఎస్ బార్ డాట్ డిఎల్ బార్ ఈక్వల్ టు 0. దట్ మీనింగ్ ఏంటంటే మీరు గ్రేడియంట్ ద్వారా అప్టైన్ చేసిన వెక్టర్ ఫీల్డ్లో ఏదైనా ఒక క్లోజ్డ్ కర్వ్ని అజ్యూమ్ చేస్తే, ఎనీ క్లోజ్డ్ కర్వ్ని కనుక అజ్యూమ్ చేస్తే, ఆ క్లోజ్డ్ కర్వ్ వెంబడి వెక్టర్ ఫీల్డ్ యొక్క వెక్టర్ ఫీల్డ్ లైన్ ఇంటిగ్రల్ అనేది ఆల్వేస్ ఈక్వల్ టు 0 అని అర్థం. అటువంటి వెక్టర్ ఫీల్డ్స్ని మనం లామెల్లార్ వెక్టర్ ఫీల్డ్స్ అంటాం. లామెల్లార్ వెక్టర్ ఫీల్డ్స్ అంటాం అంటే ద వెక్టర్స్ అప్టైన్, ద వెక్టర్స్ derived or generated from the gradient are called as lamellar vectors. In that lamellar vector field, the line integral around a closed path is always equals to 0. The line integral between any two positions is independent of the path followed. It depends only on the initial endpoints, initial and final positions or end positions of the path followed. ఏ నుంచి బీకి నువ్వు ఎట్లనైనా పాత్ తీసుకో,
ఏ పాయింట్ ఏ వద్ద స్కేలార్ వాల్యూ బి వద్ద స్కేలార్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది, కానీ మీరు ఏ పాత్ ఫాలో అవుతున్నారనే దాని మీద డిపెండ్ కాదు. ఓకేనా? అంటే లైన్ ఇంటిగ్రల్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్, కానీ ఏ పాత్ ఫాలో అవుతున్నాం అనే దాని మీద డిపెండ్ కాదు. దట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద ఎండ్ పొజిషన్స్ బట్ నాట్ ఆన్ ద పాత్ ఫాలోడ్. ఓకే, సో దట్ టైప్ ఆఫ్ వెక్టర్ ఫీల్డ్స్ ఆర్ కాల్డ్ లామెల్లార్ వెక్టర్ ఫీల్డ్స్. క్వశ్చన్ ఏమైనా ఆబ్జెక్టివ్గా అడగొచ్చు. ఇఫ్ ఏ బార్ ఇస్ ఏ lamellar vector field, then closed integral a bar dot dl bar equals to answer 0. అర్థమవుతుందా? క్లోజ్డ్ ఇంటిగ్రల్ a bar dot dl bar equal to 0 అంటే ఫిజికల్ మీనింగ్ ఏంటి సార్? ఏంటి? ఏ బార్ అనే వెక్టర్ ఫీల్డ్ లో అలాంగ్ ద క్లోజ్డ్ కర్వ్, అలాంగ్ ద క్లోజ్డ్ కర్వ్, అలాంగ్ ద క్లోజ్డ్ పాత్ ద లైన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 0 అని అర్థం. ఇది దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గ్రేడియంట్ ఆఫ్ ద స్కేలర్ ఫీల్డ్స్. దానికి అప్లికేషన్ అనమాట. అక్కడ సింపుల్గా మనం 2-3 పాయింట్స్ చెప్పాం. ద గ్రేడియంట్ ఆఫ్ ద స్కేలర్ ఫీల్డ్ ఈజ్ ఎ వెక్టర్. ఓకే, ద వెక్టర్ ఫీల్డ్ obtained from the gradient is called as lamellar vector. In the lamellar vector, the line integral along the closed path equals to 0. In the lamellar vector field, the line integral of the vector field depends on end position but not on the path followed. అనే పాయింట్స్ మనం అక్కడ డిస్కస్ చేసాం. So that is again we discussed here. So the significance of the gradient of the scalar field at the lamellar vector, sir. Okay, na? Right, sir. So this is about till the people are joining. Ipuda. చెప్పండి, ఇంకా ఏమైనా అర్థం కాకపోతే చెప్పండి సార్. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్